నేను 2003లో రాజకీయాలకు రావాలని నిర్ణయించుకున్నాను. 2007లో కామన్వెల్త్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టారు. నాకు నిజంగా రాజకీయాలు వ్యక్తిగతంగా లబ్ధి పొందాలి అంటే భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసి ఒక రాజ్యసభ సీట్ అడిగి ఉండొచ్చు, ఒక సెంట్రల్ మినిస్టర్ పదవి అడిగి ఉండొచ్చు, లేదంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకున్నప్పుడు నేను ఇంతమంది ఎమ్మెల్యేలను పెడతాను, కొన్ని ఎంపీలు ఇవ్వండి అని చెప్పి నేను వారితో బేరసారాలు ఆడి ఉండొచ్చు. కానీ నేను ఏమనుకున్నాను, ఏమీ ఆశించకుండా ఇంకా ఈ దేశపు రాజకీయాల్లో విలువలు బతికే ఉన్నాయి, చచ్చిపోలేదు, బతికే ఉన్నాయి అని చాటి చెప్పడానికి నేను పనిచేశాను. అంతేగాని అనాలోచితంగా చేయలేదు, ఆలోచించి చేశాను. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఈ సమాజం బాగు కోరుకునే మనుషులు, నాయకులు, పార్టీలు ఇంకా బతికే ఉన్నాయి అని చెప్పడానికి. అందుకే ఈ రోజు మీ ముందుకు వచ్చాను. అందుకే ఇంత నైతిక బలంతో మీ ముందుకు వచ్చాను. ఈ రోజున 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ విజయకేతనం ఎగరాలని, జనసేన పతాకం రెపరెపలాడాలని సరికొత్త రాజకీయ వ్యవస్థ, అందరికీ న్యాయం చేసే రాజకీయ వ్యవస్థ తీసుకొస్తాం. మీకు అండగా ఉంటాం. ఈ ప్రాంతీయ సమానతల్ని పారద్రోలేలా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.